ఇంకా మా వాళ్ళకైతే పొద్దున స్నానం చేసి అలవట్లేదు కాబట్టి స్నానం చేసి వచ్చినప్పుడు లైన్ చూడండి ఎంత పెద్దదైందో, ఎంత లైన్లో కంగారు అయిపోయాను. కంగారు అయిపోయిన తర్వాత ఇంక తప్పదు కాబట్టి నుంచున్నాం. ఏం చేస్తాం, 100 రూపాయల టోకెన్లో నుంచున్నాం. తీసుకొని దర్శనం అయితే కంప్లీట్ అయింది మామ ఫైనల్లీ. ఇంకా అలా కంప్లీట్ అవ్వగానే నేను మా ఫ్రెండ్ అయితే బయటకు వెళ్ళి కొంచెం షో చేసాం ఫోటోలు దిగుతూ. ఇంకా అలా అవ్వగానే కిందకి వెళ్ళిన మామ అక్కడ దాహం వేస్తుంది కాబట్టి ఫ్రూటీలు అయితే ఆర్డర్ చేసాం. జెప్టోలో వచ్చినాయి, కూర్చొని తాగాం నీట్గా. నేను మా ఫ్రెండ్ గారు ఇంకా ఎలా వెళ్తున్నా ఈ లారీ ఎలా పార్క్ చేయాలో అది తెలియలేదు, ఎలా పార్క్ చేశాడు. సారీ మామూలుగా ఇంకా అప్డేట్ అవ్వాలి. ఇదిగోండి మామ, ఇది రోహిణి రైస్ మిల్ అంట. దీని ఆపోజిట్లో బిల్డింగ్ ఉంది చూడండి ఇక్కడ వెనక. మళ్ళీ దాని ఆపోజిట్లో ఖాళీ ప్లేస్లో అయితే వాళ్ళతో వేరే ఉంటాడు చూడండి. నేను వాళ్ళతో వేరే అది కూడా అక్కడ ఉన్నాడు. ఇంకా ఆ ప్లేస్ని అయితే విజిట్ అయిన తర్వాత ఇవన్నీ అయితే ఒకటే చెప్పాడు. ఏ టైం వరకు ఉంటుంది అన్న అంటే చెప్పాడు, వినండి. ఓకే, ఇంకా మన లాగింగ్ అయితే గింబల్ ఒక్కటి తక్కువైంది కాబట్టి ఒక గింబల్ని ఆర్డర్ పెడదాం అనుకున్నామా అన్న అడిగి ఇంటికి వెళ్ళిపోయారు. ట్యూస్డే వచ్చిందంటే ట్యూస్డే కోసం వెయిట్ చేయాలి మనం. 3.5K అన్నాడు, 4 అన్నాడు. చూద్దాం. ఐ విల్ బి బ్యాక్ విత్ మోర్ ఫ్యాక్ట్స్. సబ్స్క్రైబ్.